శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. రేపు 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి పరమపావనమైనటువంటి నర్మదా నది పుష్కరాలు. ఈ నర్మదకు ఉండేటటువంటి విశిష్టత ఏంటయ్యా అంటే, గంగా స్నానమాత్రం చేతనే పాపాన్ని నివృత్తి చేస్తే నర్మదకు ఉండేటటువంటి విశిష్టత దర్శన మాత్రం చేతనే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని అగ్నిపురాణం, పద్మపురాణం, భవిష్యోత్తర పురాణాది మహత్తరమైనటువంటి పురాణ శాస్త్రాల్లో చెప్పినటువంటి మాట. అయితే ఈ నర్మదా నదికే రేవ అనేటటువంటి పేరు కూడా ఉంది. ఇంకా విశేషమైనటువంటిది ఏంటంటే అంటే, భారతదేశంలో ఉండేటటువంటి అనేక నదీ జలాల్లో నర్మదకు ఉన్నటువంటి విశిష్టత ఏంటయ్యా అంటే, మనం సర్వసాధారణంగా మాట్లాడుకునేటటువంటి మాట నీరు పల్ల మెరుగు అని. అంటే పల్లానికి వచ్చేటటువంటి పరిస్థితిని బట్టి నీరు వస్తుంది అని. కానీ భారతదేశంలో ఉన్నటువంటి నదీమ తల్లులలో విశేషమైనటువంటి నదుల్లో ఒక 3 నదులు మాత్రం ఈ యొక్క పల్లానికి ఎదురుగా అనమాట. అంటే తూర్పు నుంచి పడమరకి ఎగబాకేటటువంటి నదులు ఏమైనా ఉన్నాయి అంటే అది నర్మద అందులో ఒక విశేషమైనటువంటి నది. ఈ యొక్క నర్మదా నది వింధ్య పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి అమరకంటక్ అనేటటువంటి క్షేత్రంలో జన్మించింది అనేటటువంటిది మనకి ఈ అగ్ని పురాణాంతర్గతమైనటువంటి విషయాల నిమిత్తంగా తెలుస్తోంది. అలాగే ఈ నర్మదకు ఉండేటటువంటి విశిష్టత ఏంటయ్యా అంటే, రేవాతీరే తపఃకుర్యాత్ యోజనానాం సతేరపి మృత్యుతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి అని శాస్త్రాలు చెబుతున్నటువంటి మాట. కొన్ని లక్షల జన్మలు, కోట్ల జన్మలు ఫలితం ఉంటే తప్ప మానవ జన్మ లభించడమే కష్టం. అలాంటిది ఈ మానవ జన్మ లభించినప్పటికీ మానవ జన్మకు సంబంధించినటువంటి దాంట్లో విశేషమైనటువంటిది యాత్రాస్థల దర్శనం చేసుకోవడం అనేటటువంటిది. ఇంకా కొన్ని జన్మల, కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇటువంటి అభిలాష కానీ ఇటువంటి కోరిక కానీ మనకి దొరకడం అనేటటువంటిది చాలా దుర్లభం. దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇంకా అసంభవం. భగవద్ అనుగ్రహం వలన ఈ రేవాతీరం పుష్కర సమయం అంటే ఈ నర్మదా నది పుష్కరాలకి అమరకంటకు మా సహకుటుంబంగా మా అమ్మగారు, అలాగే నా సహధర్మచారిణి, మా చెల్లాయి, కుటుంబ సభ్యులు, అలాగే మా సహధర్మచారిణి, అలాగే మా యొక్క పిల్లలు, ఇంకా మా కుటుంబ సభ్యులందరితోటి కలిసి ఈ రేవా తీరానికి సంబంధించినటువంటి పుష్కర యాత్ర అనేటటువంటిది చేయడం జరుగుతోంది. ఈ పుష్కర యాత్రలో భాగంగా మార్గ మధ్యంలో ఉండేటటువంటి క్షేత్రం. ఈ యొక్క మార్గ మధ్యంలో భగవద్ అనుగ్రహం వలన ఇప్ప చెట్టు దగ్గర మాకు స్వయంపాకం, మా వంట మేము చేసుకుని వెళ్ళేటటువంటి విధంగా ఈ స్వయంపాకం చేసుకునేటటువంటి అవకాశం ఈ ఇప్ప చెట్టు అంటాం. మనకి భాషలో చెప్పుకుంటే విప్ప అంటారు. ఇది ఇప్ప చెట్టు అని దీని పేరు. ఈ యొక్క మధువృక్షము అని పేరు దీనికి. ఈ మధువృక్షానికి సంబంధించినటువంటి వృక్షపు ఛాయలో ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ యొక్క ఆంధ్ర బార్డర్ దాటిన తర్వాత మా మేనలుడు తీసుకొచ్చినటువంటి విప్ప పువ్వులు ఇవి ఇలా ఉంటాయి. విప్ప చెట్టు ఇది. విప్ప చెట్టు అనేటటువంటిది సాధ్యమైనంత వరకు చాలా మంది చూసుంటారు కనుక ఈ విధంగా చూపిద్దాము అనేటటువంటి ఉద్దేశంతో, అలాగే ఈ యాత్రా వివరాలన్నీ తెలియజేద్దాం అనేటటువంటి అభిప్రాయంతో మనకి ఈ విధంగా వీడియో తీసి మీ ముందుకు అందివ్వాలి అనేటటువంటి అభిలాష మా బావమరిది, అలాగే మిగిలినటువంటి అభిమానులు, మిగిలినటువంటి భక్తులు కోరినటువంటి కారణంగా ఈ వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతోంది. కావున ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు కూడా ఈ రేవా పుష్కరాలు అంటే నర్మదా నదికి సంబంధించినటువంటి పుష్కరాలని దర్శించుకునేటటువంటి యోగం ఈశ్వరానుగ్రహం వల్ల మీకు కూడా కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే విశేషమైనటువంటిది ఇక్కడ ఎందుకు ఆగామంటే, ప్రత్యేకంగా ఈ చుట్టూ కూడా ఆవులన్నీ కూడా పుష్కలమైనటువంటి విధానంలో ఉన్నాయి. గోవు ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్తమైన దేవతలు కూడా ఉంటారు అనే ఉద్దేశంతో విశేషమైనటువంటి గోసంపద ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్రదేశంలోనే ఈ యొక్క స్వయంపాకం చేసుకునేటటువంటి భాగ్యం ఈశ్వరానుగ్రహం వల్ల కలిగింది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక రేవా తీరం అంటే ఈ యొక్క విశేషమైనటువంటిది నర్మదా నది అని. ఈ నర్మదా నదికి సంబంధించినటువంటి విశేషం ఏంటయ్యా అంటే,
కొన్ని కోట్ల సంవత్సరాల తపస్సు చేస్తే తప్ప ఈ రేవాతీరం అంటే నర్మద నది ఒడ్డున కూర్చునేటటువంటి భాగ్యం కానీ నర్మదను దర్శనం చేసుకునేటటువంటి యోగం కానీ కలగదుట. అలాంటి విశేషమైనటువంటి నర్మదా నది పుష్కరాలు రేపు 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. ఆ రకంగా 1వ తారీఖు నుంచి కూడా నర్మదా నది పుష్కరాలు మార్గ మధ్యంలో ఈ రకంగా వెడుతూ ఈ రకమైనటువంటి వీడియోల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేద్దాము అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతోంది. చూడండి, ప్రత్యేకంగా స్వచ్ఛమైనటువంటి విప్ప పువ్వులు. ఈ విప్ప పువ్వులనే శ్రీరామచంద్రమూర్తికి అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో సీతా అమ్మవారు పెట్టినటువంటివి అని. అందుగురించనే మనకు భద్రాచలంలో కూడా ప్రత్యేకమైనటువంటి విధంగా ఈ విప్ప పువ్వుల్ని ఇవ్వడం అనేటటువంటిది సాంప్రదాయంగా జరుగుతోంది. ఇగో విప్ప చెట్టు విప్పకాయలు చూద్దిరిగాని ఒకసారి చూడండి. చూడండి, విప్పకాయలు అంటే ఇలా ఉంటాయి. ఇదిగో ఇది విప్పకాయలు, విప్ప చెట్టు ఇదంతా కూడాను. ఇక్కడికి దగ్గరలో ఎక్కడైనా పువ్వులు కనిపిస్తే కనుక తీద్దాం. ఇది కొంచెం బాగా దూరంగా ఉంది పైకి. రాలిపోయింది. ఇక వేప పువ్వుకి సంబంధించినటువంటి కాళ్ళు ఏంటి? ఇదిగో చూడండి, ఇవి విప్ప మొగ్గేది, విప్ప పువ్వు అన్నమాట. ఇది అగ్నిహోత్రుడే రూపకంగా వచ్చాడు, యజ్ఞ పురుషుడు అనమాట. ఇవి విప్పకాయలు, ఇగో విప్ప పువ్వు. ఇదిగోండి విప్ప పువ్వు చూడండి ఒకసారి. ఇదిగో ఇది విప్ప పువ్వు. ఈ రకంగా ఉంటుంది. దీన్నే చండీ సప్తశతికి సంబంధించినటువంటి హోమం కూడా ఈ యొక్క వృక్షానికి సంబంధించినటువంటి మధుపుష్పం 3వ అధ్యాయంలో అమ్మవారికి ప్రీతిగా వేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇదిగో చూడండి ఎంత జిగురు ఉంటుందో. ఇది కొంచెం జిగురుగా ఉంటుంది, కానీ చాలా అదృష్టం కొద్దీ వేళ ఈ రకంగా ఆగేటటువంటి యోగం ఈశ్వరానుగ్రహం వలన కలిగిందని అనుకోవాలి. ఇది కాయ కాసింది అనుకుంటా, కాయ కాసేసింది. ఇదిగో చాలా విశేషమైనటువంటిది ఇది. స్వస్తి. చాలా సంతోషం. ఈ రకంగా నర్మదా నది యాత్రను కూడా మీరు చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.